నిర్మాణంలో సంబంధించి దాదాపు ఇప్పటికే ఎంత జాప్యం జరుగుతుందన్నమాట వాస్తవం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దీనికి సంబంధించిన నిర్మాణం విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోలేకపోతున్నది వాస్తవిక విషయం. దీంట్లో ఎవరికి వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు సంబంధించిన ప్రాంతాల్లో మళ్లించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా ఈ జిల్లా లేకపోతే ఈ మండలం నాదా నీదా అని చెప్పి చూసి అన్నిటికీ అందరికీ వచ్చినట్టుగా చర్యలు తీసుకోవాలనే విషయంలో మాత్రం ఎవరు దానికి ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు 2016 నుంచి 25 అని చెప్పినప్పుడు సుమారుగా ఆ 4, 5 అంటే దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో దానికి సంబంధించిన ప్లాన్ అంతా వేస్తూనే ఆ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ వేరే ప్రాంతాలకు తరలించిన స్థితికి నెట్టపడ్డామని చెప్పి అనుకుంటే నిజంగా ఈ ప్రభుత్వాలకు కట్టాలని ఉందా లేకపోతే దీని ద్వారా ఇంకా లబ్ధి పొందాలనే ఆలోచన ఉందా అనేది అంత కనబడిన పరిస్థితి. కాబట్టి తక్షణం ఇప్పుడు మన మండలానికి సంబంధించిన దాంట్లో కూడా మనమే కాకుండా చుట్టుపక్కల గవర్నర్లు కావచ్చు గార్ల బయానికి సంబంధించిన విషయంలో కూడా మొత్తం అన్యాయం జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అంటే స్థానికంగా దాదాపుగా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీటిని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ అన్యాయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళేసేసి ఇప్పటికైనా ప్రభుత్వం దాని మీద ఆలోచించి సరైన నీటిని తీసుకొని ఆ చెప్పేటట్టుగా చర్యలు తీసుకోవాలని లేని ఏరియాలో మొత్తం కూడా వాళ్ళను దాన్ని బదనాం చేసే పద్ధతులు తీసుకోవాలి తప్ప ఇప్పుడు మార్గం లేదు. అందుకనే మన మండలమే దానికి స్ఫూర్తి కావాలని చెప్పి మన మండలమే దానికి ఒక ఉద్యమ స్ఫూర్తి అయ్యి నిజంగానే వాళ్ళు చేసి దాంట్లో న్యాయం ఉందనే పద్ధతులు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఆ క్రమంలో జరిగేటటువంటి కార్యక్రమంలో మా న్యూనపక్ష పార్టీ అఖిల పక్షం తరఫున మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను